అన్న అడుగుతున్నా అమర్దీప్ గారు హాయ్ ఇక్కడ హాయ్ ఒక్క నిమిషం హాయ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ వీ ద సీనియర్స్ వూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు క్వశ్చన్ యూ బికాజ్ మీరు అంతా కష్టపడి ఈ సినిమా చేసి ఉంటారు, ఎంతతో హోప్ఫుల్గా చేసి ఉంటారు. కానీ వెరీ టిక్లింగ్ టైటిల్ సుమతి శతకం అంటే, సుమతి శతకం అనేది ఎన్నెన్నో సుభాషితాలని జీవన సత్యాలని మనకు చెప్పినటువంటి శతకం. దాన్ని పోయి ఇంత చక్కగా ఎస్ వెరీ గుడ్ కాయినింగ్, కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. సుమతి అనే అమ్మాయి హీరోయిన్ కావటం దాంతో వెరీ గుడ్ కాయినింగ్, కంగ్రాచులేషన్స్. Thank you, సినిమాలోనే చిన్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇది ఉంది. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీ డోంట్ హ్యావ్ జనరేషన్, యంగర్ జనరేషన్ పీపుల్ విల్ క్వశ్చన్ యూ బెటర్. ఆల్ ద బెస్ట్. ఎంగే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎంగే సార్. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అమర్దీప్ గారు ఆ, సార్, మనకి ఎక్కడ టాలీవుడ్లో వచ్చేటప్పటికి ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే షారూక్ ఖాన్, టెలివిజన్ నుంచి వచ్చిన షారూక్ ఖాన్ కానీ, కన్నడలో యష్ కానీ, టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనకి టాలీవుడ్ వచ్చేటప్పటికి టెలివిజన్ వచ్చిన సుధీర్ కానీ, ప్రదీప్ కానీ సినిమాలో ఆడని పరిస్థితి. ఏ బేసెస్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మీరు సినిమాలు చేస్తున్నారు. మనకి ఆదరణ టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆదరణ తగ్గుతుంది. ఎక్కడో సినిమా బాగున్నా కూడా ఆడియన్స్ వెళ్ళలేకపోతున్నారు. మన ఇంట్లో అబ్బాయి అమర్దీప్ కానీ, ప్రదీప్ కానీ, సుధీర్ కానీ మన ఇంట్లో అబ్బాయి ఎక్కువ చూడలేకపోతున్నారు, ఆడియన్స్ రాలేకపోతున్నారు. దాన్ని దాటాలి అంటే అమర్దీప్ దగ్గర ఏమి ట్రాజిస్టిక్స్ ఉన్నాయి? స్టోరీ సార్, కథ. వాళ్ళ దగ్గర ఉన్నాయండి. వాళ్ళు తీసిన ప్రీవియస్ మూవీస్ కూడా మంచి సినిమాలే. సార్, అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు సార్. 10 ఇళ్ళలో నుంచి 4 ఇళ్ళు ముందుకు వస్తే ఆ 4 ఇళ్ళు తిరిగి వెళ్ళి ఒక ఇంటికి చెప్పినా కానీ మిగిలిన 10 ఇళ్ళు కూడా నా దగ్గరికే వస్తాయి సార్. సో నేను ఏదో చేసేసాను, ఈ రోజుతో నేను ఎగిసిపోతున్నాను, రాత్రి నా దశ మారుతుంది అనుకోనే ప్రతి ఒక్కరూ ఉంటాం సార్. కానీ నాకేంటంటే సార్, నేను సినిమాలు చేద్దామనే వచ్చాను, సినిమాలో ఉందామనే చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసుకున్నాను సార్. మనకున్న అప్పుడుకున్న కష్టకాలాలకి మనకు ఏదో చిన్న చిత్తగా చేసుకున్నప్పుడు మనం టీవీలోకి రావడం జరిగింది సార్. ఒక ప్రతి ఒక్కరు పెద్ద వాళ్ళైనా ఎవరైనా సార్, ప్రతి చిన్న అడుగులు వేసుకుంటూనే రావాలి. ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక గుర్తింపు నుంచి ఒక మంచి కథ పట్టుకోవాలి, ఒక కథ చేసుకొని మనకు అదే ప్రాణంగా చేశాను సార్. ఈ సినిమాకి నేను ఎందుకు రావాలి అనే ప్రతి ఒక్కరికి, ఈ సినిమా నేను ఎందుకు చూడకూడదు అనే దగ్గరికి అందరు ఆడియన్స్ వస్తారని నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను సార్. సార్, ఒక్క దాంతోనే నాకు హిట్ రాదు, రెండో దాంతోనే నాకు హిట్ రాదు, మూడో దాంతో నాకు హిట్ రాదు. వచ్చింది దేనికి సార్? సినిమాకే కదా. సినిమా చేస్తూ ఉందాం, ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతాను కదా సార్, అది చాలు సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. Shaili garu. థ్యాంక్ యూ. Shaili. Yeah, hi. Welcome to Tollywood. Hello. This is the first film you are doing, or did you do anything else before this? No, this is my first Okay. debut in Telugu. Okay. So, what you like most